ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నావని పాత రోజుల గురించి మాట్లాడతావే? నాన్న నేను తులసిని పెళ్లి చేసుకోనా? కన్న కూతురికి అన్యాయం చేయాలా? దేవుడా, ఏంటి పరీక్ష? కొడుగ్గా వీడు నాకు దూరం అవుతాడా? చెప్పలేకపోతున్నానరా. ఏనన్నా? వద్దురా, వెంకటలక్ష్మినే చేసుకో. కానీ పెళ్లి తర్వాత తులసి వాళ్లకు దూరంగా ఉండొద్దురా. వాళ్ళని మర్చిపోవద్దు. ప్రియా తులసి రక్త సంబంధికులరా. అలా అని సాంబయ్య బావుని మర్చిపోమని కాదు, చాలా మంచోడ్రా. సాంబయ్య నా బావరా. తనకి కళ్ళ కపటం తెలియని మనిషి. కల్మషం లేకుండా ప్రేమించడం, కపటం లేకుండా మాట్లాడడం, సిన్సియర్గా ప్రవర్తించడం మాత్రమే తెలుసు. ప్రియ గొప్ప ప్రేమ గల తల్లి. తులసి మరదల. సరదాలు పంచి సంతోషాలు మూట కట్టించేది. అది నవ్వితే, అది నవ్విందంటే కనకదారాలు కురిసినట్టే. అదేంటి నాన్న, అంత మంచిగా చెప్తావు కదా, కానీ ఆ లక్ష్మిని పెళ్లి చేసుకోమంటావు? మీ అమ్మ అరుస్తుందేమో గానీ చాలా మంచిదిరా. దాన్ని నేను ప్రేమిస్తాను. ఎలా దాని మాట నేను కాదనగలను చెప్పు? అందుకేరా, లక్ష్మిని చేసుకో, తులసిని ప్రేమించు. మంచి ఫ్రెండ్, కలిసి పెరిగిన వాళ్ళు. నాన్న అసలు మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. బా, ఏదో అంతా తికమకగా ఉంది. నాన్న మైండ్ స్టేటస్ స్ట్రైట్గా లేనట్టుంది. ఏమంటున్నావురా? సరే నాన్న, నువ్వెలా చెప్తే అలాగే. ఓకే. వెంకటలక్ష్మి, ఏ వెంకటలక్ష్మి, ఏంటి చిన్నత్తయ్య? బాలే. ఏంటి చిన్నత్తయ్య దుప్పటి అలా లాగుతున్నావు? నేను కప్పుకొని పడుకుందామని. వస్తాయి లేవే, వస్తే మొప్పనితర లక్ష్మి లేవే, లేగో. అబ్బబ్బా, ఏం మనుషులే బాబు. అది బిర్రుగా దుప్పటితని పడుకుంది. పెద్దదానివి నువ్వు అదే చేస్తున్నావా? అబ్బా, ఏమైందే? పొద్దున్నే మా మీద విరుచుకు పడుతున్నావు? దీని పెళ్లి కోసం నేనారాటపడి చావాల్సి వస్తుంది. ఇవాళ శుక్రవారం, పూజ చేయాలన్న ధ్యాసే లేదా మీకు? బిగదీసుకుని మరీ నిద్రపోతున్నారు. ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు. లేవండి. ఇదిగో వాళ్ళు లేచే లోపు వెళ్ళి పూజ ముగించుకొని రండి. లేవండి. పట్టుమని వారం లేదు పెళ్లికి. ఇదిగో ఈ వారం కుదరకపోతే ఇంకొక అవకాశమే లేదు. నేనే జరగనివ్వనని చెప్పాను కదా. లెగవే. లే. ఓసే లక్ష్మి, లక్ష్మి లేవే, లేగు. అబ్బా, అత్తయ్య 2 నిమిషాలు వచ్చేస్తాను. తొందరగా కానీ, టైం అవుతుంది. వెంకటలక్ష్మి, ఎంతసేపే ఇంకా? త్వరగా రా. అబ్బా 47 పిని గారు రండి. సరిపోయింది.
రెడీ అయింది, చాలు చాలు, ఇక పదండి. ఒక్క నిమిషమే, మేం వస్తున్నామని పూజారి గారికి ఫోన్ చేసి చెప్తా. చిన్నత్తయ్య కాస్త పూలు పెట్టవా? పెడతానే. ఈసారి మాత్రం ఎలా అయినా పూజ పూర్తి చేసుకుని రావాలి. గబ్బెల వేదరొచ్చింది, నక్క కూసింది అని వంకలు చెప్పారో ఆదిత్యతో నీ పెళ్లి క్యాన్సిల్ అంతే. అలాంటి అపశకున మాటలు మాట్లాడకే సత్యాలు. నేనే సరదాగా అనట్లేదు, సీరియస్ గా చెప్తున్నాను. మీరు సీరియస్ గా తీసుకోండి. అబ్బా చిన్నత్తయ్య, ముందు పూలు పెట్టు, త్వరగా వెళ్దాం. తిరుగు. పదవే లక్ష్మి, బయలుదేరదాం. ఏంటిది, ఇల్లంతా సైలెంట్ గా ఉంది? అమ్మ ఏంటి ఇంకా నిద్రపోతుంది? అమ్మేంటి ఇంకా నిద్రపోతుంది? ఒంట్లో బాలేదా? అమ్మా, ఏంటమ్మా ఇంకా పడుకునే ఉన్నావు? ఒంట్లో బాలేదా? మనసు బాలేదురా. రాత్రి తెల్లార్లు నిద్ర పడితే ఒట్టు, రెప్ప వాల్చగానే ఉలికిపాట, ఆలోచన ఆలోచన ఆలోచన. అస్సలు స్థిమితంగా పడుకుందే లేదురా. ఏమైందమ్మా? దేని గురించి ఆలోచన? దేని గురించేంట్రా, మీ నాన్న గురించి. ఆయన భుజానికి బుల్లెట్ తగిలిన దగ్గర నుంచి ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉంది. నాకెందుకో ఆయన చూస్తుంటే అనుమానము, భయం వేస్తోందిరా. అవునమ్మా, నాన్న విషయంలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నీకేం డౌట్ రా? నీకు ఆ తులసికి ఆ ప్రియకి ఫేవర్గానే ప్రేమగానే ఉంటున్నారుగా. కన్ఫ్యూజ్ చేస్తున్నాడమ్మా, మాట నిలకలేదు. అనే మాట ఒకటి, వచ్చే అర్థం మరోలా ఉంది. ఏమన్నారా? రాత్రి నాన్నని కలిశానమ్మా. పెళ్లి తర్వాత తులసి వాళ్లకు దూరంగా ఉండొద్దురా. ప్రియా తులసి రక్త సంబంధికులురా. లక్ష్మిని చేసుకో, తులసిని ప్రేమించు. ఇప్పుడు చెప్పమ్మా, నాన్నని ఎలా అర్థం చేసుకోమంటావు? మతి తిన్నగా ఉండాలనే మాటలేనా ఇవి? ఆదిత్య, అవే మాటలు. ఆయన మీ తండ్రి. సారీ అమ్మా, ఏదో ఫ్లోలో అనేశాను. అమ్మా, కాస్త నువ్వే కేర్ తీసుకోమ్మా. కనుక్కో, లేకపోతే అసలు ఆయన మనసు ఏంటో, అందులో ఏముందో తెలుసుకో ఫస్ట్. భగవంతుడా, ఆయన్ని చల్లగా కాపాడు తండ్రి.
అమ్మా అమ్మా ప్రియా అమ్మా. తులసి ఏమైందమ్మా? ఈ కన్ను టక్ 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 అదురుతోంది సాంబయ్య. ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆగడం లేదు. అవునా? ప్రియా ప్రియా అబ్బా ఏమైందండి అంతలా అరిచారు? తులసికి కన్ను అదురుతుందంట. ఆ, అంతేనా? మీరంత అరుపరిస్తే నేనేంటో అని జడుసుకుని వచ్చాను. కన్ను అదిరితే అంత కంగారు పడాలా? సర్వేంద్రియాన నయనం ప్రధానం అంటారు కదా. ప్రధానం కాదు, ప్రత్యేకం కాదు. కళ్ళు అదరడం మామూలే. నాకు లక్షల సార్లు అదిరాయి. నా భయం నాది. అసలే పెళ్లి వాయిదా పడుతుంది. ఇప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన ఎందుకు కాని? ఇంతకీ ఏ కన్ను? ఎడం కన్నమ్మా. మగవాళ్ల కుడి కన్ను, ఆడవాళ్లకి ఎడం కన్ను అదరడం మంచిదేనే. శుభాలు జరుగుతాయి, శుభవార్తలు వింటారు, చుట్టాలు వస్తారని అంటారు. మన ఇంటికొచ్చే చుట్టాలు ఎవరున్నారు? మనకి చుట్టాలే లేనట్టు ఏంటా మాటలు? మన చుట్టాలైనా బావ చుట్టాలైనా ఒకళ్లే కదా. వచ్చినా వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు ఒకసారి చూసి వెళ్దామని మన ఇంటికి కూడా వస్తారు. అటు వచ్చిన వాళ్ళు ఇటు వస్తారు, అంతే కదా. ఎవరో రావడం ఎందుకు? పైగా అక్కడికొచ్చిన వాళ్ళు ఇక్కడికి రావడం ఎందుకు? అన్నయ్య వదిన మన ఇంటికి రాక చాలా రోజులైంది కదా. పైగా అన్నయ్య మనతో మంచిగా మాట్లాడుతున్నాడు. ఆ వచ్చేదేదో వాళ్లే వస్తే బాగుంటుంది. తధాస్తు. నీ కోరిక నెరవేరును గాక. కోరిక మోతాదు పెరిగి దురాశ అనిపించడం లేదు. సొంత అన్నా వదిన ఇంటికి రావాలని కోరుకోవడం దురాశ? మామూలుగా అయితే చిన్నదే, కానీ ఆ ఇంటికి ఈ ఇంటికి వంతెన మీరే కదా. కాస్త ఈ మధ్య రిపేర్ అయిందిలే నాన్న. జానీ రాని అమ్మా, నాకు సంతోషమేగా. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. మీకోసమే అన్ని ఏర్పాట్లు చేసి పూజ చేయించడానికి రెడీగా ఉన్నాను. అమ్మా, నువ్వు వెళ్ళి నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కొని మళ్ళీ స్వామివారికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని రా అమ్మా. పూజ ప్రారంభిద్దాం. చేసే వచ్చాను పంతులు గారు. ఇక మీదే ఆలస్యం. ఆలస్యం కాదమ్మా, ఆటంకాలు రాకుండా చూసుకోండి. ఈసారి 600 అయినా ఆకాశం వచ్చి భూమి మీద పడినా పూజ ఆగదు, దోశ నిలవదు. అమ్మా, అంతా నీ అదృష్టం మీద జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు పూజకు ఏ భంగం కలగకుండా చాలా జాగ్రత్త పడి వచ్చాం పంతులు గారు. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగే అమ్మా, కూర్చోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. కుజ దేవాయ నమః. అమ్మా, అక్షంతలు పసుపు కుంకుమ జల్లండమ్మా. ఓం శనైశ్చర్యాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కుజగ్రహాది దేవతా ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఏమైందే? ఎందుకు లేచావే? ఏమైందే? అమ్మా, పూజ ఆగింది, దోషం నిలబడింది, వారం వెనక్కి పోయింది.
ఏమైందని లేచావే? నీ దోష నివారణ నా ప్రాణానికి వచ్చింది. ఎప్పుడైతే ఆదిత్యతో పెళ్ళనుకున్నామో అప్పటి నుండి దరిద్ర పెద్దమని నెత్తిన పెట్టుకుని తిరిగినట్టు అవుతుంది. బల్లి పడింది చావమంటావా? నాకు బల్లంటే భయమని నీకు తెలుసు కదా. తెలిసిందే. నీతో పూజ కూర్చోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. పద. ఇంకా ఎందుకు? వారం వెనక్కిపోయిందన్నారుగా పంతులు గారు. ఇవాళే మళ్ళీ మొదటి నుంచి చేయకూడదా పంతులు గారు? కుదరదమ్మా. అయినా ఘడియలు బాగోలేవు. శుభ గడియల్లో చేస్తేనే ఇలా ఉంది. ఇక ఇప్పుడు చేస్తే ప్రమాదాల్లో పడాల్సి వస్తుంది. ఈ ప్రమాదాల్లో ఇంకో కొత్త ప్రమాదం ఎందుకు? పదవే పద. అంతా నా కర్మకొచ్చింది. నా ప్రాణానికి దాపరించావు కదే. దరిద్రపు జాతకం. పదవే పద. ఇంకెందుకు? పద రా. ఏమండి? ఫోటో దిగడానికి ప్రియా వాళ్ళ ఇంటికి వెళదామన్నారుగా, తయారవకుండా అలాగే ఉన్నారే? నువ్వు వెళ్దామన్నావు గాని ఎప్పుడని చెప్పలేదుగా. నేను రెడీ అవ్వాలి కదా. ఓ సరే సరే, రెడీ అవ్వండి. నేనే మిమ్మల్ని హడావుడి పెట్టలే. సరే, ఇక్కడ కూర్చో. వాడికి కూడా రెడీ అవ్వమని చెప్పేసి వస్తాను. దుర్గా, వాడిని బాగా రెడీ అవ్వమని చెప్పు. అలాగే అర్జెంట్ గా ఒక ఫోటోగ్రాఫర్ పిలిపించమని చెప్పు. అర్జెంట్ అని చెప్పు. సరే సరే చెప్తానండి, మీరు రెడీ అవ్వండి. దుర్గ వద్దు కుదరదు అంటుంది అనుకున్నా, కానీ ఒప్పుకుందే. మూడు బాగున్నట్టుంది. నేను పెళ్లికి ఒప్పుకున్నానని తను ఫోటోకి ఒప్పుకున్నట్టుంది. ఎలా అయితేనే ఒప్పుకుందే. మన కూతురుతో కలిసి చక్కగా ఫోటోలు దిగాలి. దాన్ని రోజు చూస్తూ హాయిగా సంతోషంగా గడిపేయాలి. ఏమండి, రెడీయా? పెడదామా? అయింది. ఒక నిమిషం. ఇదిగో. ఫోటోకి ఎందుకంట అంత సోకు? ఏ, నువ్వు పట్టు చీర ఎందుకు సింగారించుకున్నావు? అబ్బా, చీరకి దానికి ఏంటి సంబంధం? దేనికదే. నేను రెడీ. సరే పదండి పదండి పదండి. ఏంటండి? ఇలారా. ఏంటండి? నువ్వు మనసులో గతం తాలూకు కోపాలేం పెట్టుకోవద్దు. కోపం ముఖంలో కనపడనీయకో. నవ్వుతూ సరదాగా ఫోటోలు దిగాలి. ఫోటోలో మన ప్రేమలు ఆప్యాయతలు కనపడాలి. ఫోటోస్ బాగా రావాలి. సంతోషం నింపాలి. ఆలోచిస్తే నా మొగుడికి ఏదో అయినట్టే ఉంది. ఎందుకండి కోపం కనిపిస్తాననుకుంటున్నారు? అస్సలు కనపడినివ్వను. ఇది మీ కోరిక. సంతోషంగా తీర్చడం నా బాధ్యత. రండి రండి రండి. పదండి, రండి పెడదాం. అమ్మా, నేను రెడీ. ఆదిత్య, ఫోటోగ్రాఫర్ కబుర్ చేసావా? గుమ్మంలోకి వచ్చే ఉంటాడు. సరే పదండి. దుర్గమ్మ, సత్యవతి, లక్ష్మి వాళ్ళేరే? వాళ్ళు గుడికెళ్ళారు దుర్గమ్మ. ఈ మధ్య గుళ్ళు ప్రదర్శనలు వాళ్ళకి ఎక్కువైపోయాయి. సరే, మేము అలా బయటకు వెళ్ళొస్తాం. ఇల్లు జాగ్రత్త. ఎక్కడికి అని అడగకూడదు గాని వచ్చాక చెప్తానులేవే. పదండి రా. ఫోటోగ్రాఫర్ అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ప్రియా, సాంబయ్య, ప్రియా. ఏంటే?
ఏంటి ప్రియా ఇది? నిజమే. మళ్ళీ ఏమన్నా పిలుపుకేమో. పక్కనెవరే? కెమెరా? ఫోటోగ్రాఫర్ని తీసుకొస్తున్నారు ప్రియా. ఫోటోగ్రాఫర్ ఎందుకు వస్తున్నట్టు? తులసి నిశ్చితార్థం ఖాయం చేసుకోవడానికి వస్తున్నారేమో. అంత అదృష్టమే. మీరిద్దరూ కలలు కనకండి. అవతల వెంకటలక్ష్మి ఖాయమైంది. రా అన్నయ్య, రా ఆదిత్య, రావద్దునా? రాబావా? మామయ్య లోపలికి రండి. రాబావా, మేవుగా వచ్చాం. మీరు ప్రత్యేకంగా స్వాగతాలు పలకడం అవసరమా? కావాల్సిన వాళ్లే రావాల్సిన ఇల్లే కదా. పిలుపులు మర్యాద బావా. రండి లోపలికి వెళ్దాం రండి అన్నయ్య. రారా. రండి బావా. అసలు వీళ్ళెందుకు వచ్చారు అనే అనుమానం లోపల ఉంది కదూ. అదేం కాదు, పరాయిళ్ళేం కాదు కదా. మీరేమైనా కొత్త వాళ్ళా? ఎన్నడూ రాని వాళ్ళం కదా, ఒకళ్ళంటే ఒకళ్ళు పడని వాళ్ళం కదా. పడకపోవడానికి మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. నేనే కదా పడనివ్వలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు దుర్గా? చూడు ప్రియా, నాకెందుకో మన రెండు కుటుంబాలు కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాలనే కోరిక కలిగింది. ఫోటో దిగాలని కోరిక కలగడం ఏంటి? ఏమైంది అన్నయ్యకి? దుర్గని అడిగాను, సరే అంది. అందుకే డైరెక్ట్గా ఫోటోగ్రాఫర్ని వెంట పెట్టుకుని వచ్చాం. ఫోటోగ్రాఫర్ని కూడా నేనే పిలిపించా. ఎవరు పిలిపించారని కాదు, ఎలా తీస్తారనేది ముఖ్యం. ఈ ఏరియాలోనే నెంబర్ 1 స్టూడియో మేడం. ఇదిగో ఈ మాటలకే మనసు చివుక్కుమనేది, ఒళ్ళు మండేది. ఏదో సరదాగా బావ కాబట్టి అన్నానులే. దానికి చివుక్కుమనడం సురుక్కుమండం ఎందుకు? ఇదిగో టైం వేస్ట్ చేయొద్దు, అర్జెంటుగా ఫోటోలు దిగేయాలి. అతను వెళ్ళిపోవాలి. మీరందరూ రెడీ అయ్యి వచ్చారు, టక్కుని దిగాలి అంటే మేము రెడీ అవ్వద్దా? మమ్మల్ని కూడా రెడీ అవనివ్వండి. సరే సరే త్వరగా రండి. అలాగే, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. నాన్న, ఎవరో ఎక్స్రే ఫోటో దిగడానికి వెళ్తూ పౌడర్ వేసుకుని రెడీ అయి వెళ్ళాడంట. ఫ్యామిలీ ఫోటో దిగడానికి మామూలు డ్రెస్ ఏంటి, కొత్త డ్రెస్ ఏంటి? ఏదైనా పర్వాలేదులే, సరే వెళ్ళి వేసుకుంటా. ఆగు తులసి, ఏమండి అందరం బానే ఉన్నాం కదా, ఇలాగే దిగుదాం. మేడం కొంచెం వీడియో రండి. అమ్మా తులసి, నువ్వు ఇట్రా. రే, నువ్వు వెళ్ళట్టు నిలబడ. వాడు మన పిల్లాడు కదా. అలా చాలాసార్లు దిగిన ఫోటోలు ఉన్నాయి కదా. ఇప్పుడు అటు ఇటు ఉంటారు. కుడి ఎడమల మధ్య పెద్ద పట్టింపా? అది కాదండి, నేను ఆదిత్య నిలబడ. రారా తల్లి. రా.
మేడం మీరు కొంచెం పక్కకి. మేడం కొంచెం స్మైల్. సార్ మీరు కూడా. అయిపోయింది సార్. థ్యాంక్స్ అయ్యా. సాయంత్రం కల్లా ఇచ్చేస్తావు కదా? సాయంత్రానికా? సాయంత్రం కల్లా తీసుకురా, మేమంతా కూర్చుని ఫోటోలు చూసుకోవాలి. సరే సార్. సరే మనం ఇంకా బయలుదేరదామా? ఎలాగో వచ్చాం కదా, ఎందుకు తొందర? ఫోటోలు దిగడానికి వచ్చాం, అయిపోయిందిగా. అయితే వెళ్ళిపోవాలని రూల్ ఉందా? ఇది నా చెల్లెలిల్లే కదా, తులసి. నువ్వు వెళ్ళి చికెన్ బిర్యానీ చేయి, చికెన్ జాయింట్ కూడా చేయి. అలాగే మామయ్య. చెయ్యి. ప్రియా, నువ్వు పప్పుండలు బాగా చేస్తావు కదా, చాలా రుచిగా ఉంటాయి. ప్లీజ్ ఒకసారి చేయవా? వాటి వాసన చూస్తే చాలు బోలెడని తినేయాలనిపిస్తుంది. అలాగే అన్నయ్య. ప్రియా, కేసరి కూడా చేయమ్మా. తప్పకుండా అన్నయ్య. ఇదేంటి అన్నయ్య చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు? ఈ కోరికలేంటి? అయినా ఎందుకు ఇలా అడుగుతున్నాడు? డాక్టర్ గారు చెప్పినట్టు సైలెంట్గా ఉండిపోవడమే మంచిది. ఎందుకు అనవసరంగా ఇంత అనర్థం తెచ్చుకోవడం? దుర్గా, నువ్వు కూడా వెళ్ళి హెల్ప్ చేయి. వెళ్ళు. రాబావా, వాళ్ళు వంటల్లో ఎలాగో బిజీగా ఉంటారు కదా, మనం చెస్ ఆడుకుందాం. మరి నేను? రే, నువ్వు తులసికి హెల్ప్ చేయరా. వెళ్ళు. ఎవరూ లేరు, రావే. ఎవరూ లేరు. ఎవరూ లేరు. ఎవరూ కనపడడం లేదు కదా. ఎందుకే? ఉండి వివరాలు అడిగితే మంచిదా, లేకపోవడమే అదృష్టం. పద రా. ఏవే లక్ష్మి, పూజ పూర్తి చేసావా? ఏ ఆటంకం జరగలేదు కదా? ఇదిగో, పూజ అయిందని మాత్రం అబద్ధం చెప్పకు. పూజారి గారి నెంబరు నా దగ్గరే ఉంది, ఫోన్ చేసి మరీ కనుక్కుంటా. మే అబద్ధం చెప్తేగా, నిజమా అని అడగడానికి. అసలు ముందు పూర్తయిందో లేదో చెప్పు. మళ్ళీ చెడిపోయింది. చెడిపోయిందా? ఎందుకు? బల్లి పడి.